ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకి చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయము మనం ఎలాగున జీవము కలిగిన దేవుని వాక్యమును ధ్యానం చేయుటకు పరిశుద్ధాత్మ తండ్రి మనకు ప్రధానోపాధ్యాయుడై మరొక దినమును దేవుడు మనకు అనుగ్రహించున్నారు. దేవునికి స్తోత్రం. గడచిన దినాన మందిరములో టైల్స్ పని జరగడానికి ప్రభువు సహాయం చేశారు. ఇదిగో ఈ విధమున గడిచిన దినాన మందిరపు పని జరిగినది. దీనికి కారణం దేవుని మహాకృప. ఆత్మీయులుగా మీరు చేసిన ప్రార్థనలే అని చెప్పుటకు నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఆత్మీయులు మరి సంఘంలో ఉన్నటువంటి ప్రియులు చక్కని పరిచర్య చేస్తూ వచ్చారు. ఇవి ఈరోజు రేపు కూడా ఈ పని చేయడం జరుగుతుంది. ప్రార్థించండి. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 19వ అధ్యాయము. ప్రియులారా, 37 వచనము 38 వచనములు. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడిగా ఎంచబడును. చిన్నది కూడా కుమారుని కని వానికి బెనమ్మి అని పేరు పెట్టెను. అతడు నేటి వరకును అమ్మోనీయులకు మూల పురుషుడిగా ఎంచబడును. ప్రార్థన. తండ్రి దేవ స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని యేసునామమున ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మంచి వాతావరణం కొరకు మనం ప్రార్థన చేయుదాము. మన ముందు 7, 5, 6, 7 తేదీలలో ఉపవాస ప్రార్థన పండుగలు ఉన్నాయి. వాటి కొరకు దేవుని సన్నిధిని వేడుకుందాం. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకొనుచున్న అంశం మోయాబీలు, అమ్మోనీయులు ఎవరు అనగానే మనకిట్టే సమాధానం వస్తుంది. వీరు లోతు సంతానము అని చెప్పొచ్చు. అయ్యో, లోతు గర్భాన ఎలాంటి వారు పుట్టారేంటి అనుకోవచ్చు మీరు అక్కడ. నిజమే, పర్వతానికి పారిపోవలసిన లోతు సోయారుకు వెళ్ళాడు. సోయారు నుండి ఓ గుహలోనికి వెళ్ళాడు. గుహలోనికి వెళ్ళిన తర్వాత తమ కుమార్తెలు లోక మర్యాదను గురించి ఆలోచన చేయడం మొదలుపెట్టి పెద్దది చిన్నది అనగా పెద్ద కుమార్తె చిన్న కుమార్తె తమ తండ్రికి ద్రాక్షారసాన్ని పట్టించి, ఆత్మీయులారా,
మరి తమ తండ్రి వలన వారు గర్భవతులైరి. పెద్దది కుమారుని కని మోయాబు అని పేరు పెట్టింది. మోయాబీలో సంతతికి అతడే మూల పురుషుడు. చిన్నది కుమారుని కని బెన్నమి అని పేరు పెట్టింది. అతడు అమ్మోనీలకు మూల పురుషుడు. పెద్ద కుమార్తె సంతతి మోయాబీలు, చిన్న కుమార్తె సంతతి అమ్మోనీలు. నిజానికి ఈ మోయాబీలు కానీ అమ్మోనీలు కానీ వారి ఆరంభం ఎంత అక్రమంగా కనిపిస్తుందో ముగింపు మరింత దారుణంగా కనిపిస్తూ ఉంటుంది. నా దేవుని పిల్లరా, ఏది అయినా క్రమంలో చేస్తే అది దీవెనగా ఉంటుంది. క్రమము లేకుండా చేస్తే అక్రమం అవుతుంది. దారిని వెళ్ళినప్పుడు ఎడమ భాగమున నడిచి వెళ్ళుట క్రమం, కుడి భాగంలో వెళితే అక్రమం. సంతతిని ఉత్పత్తి చేయడం ప్రకృతిలో దేవుడు ఏర్పరిచిన మనుష్య జీవితంలో ఒక ధర్మం. అయితే అది అక్రమంగా అడ్డదిడ్డంగా చేస్తే అది శాపం, అది ఆశీర్వాదకరంగా మారదు. ప్రియులారా, ఈ మోయాబు పెద్దవాడు, పెద్ద కుమార్తె కొడుకు. ఈ చరిత్రను మనం చదివినట్లయితే మోయాబీలు అనబడిన వారు దేవునికి ఎంతటి విరోధంగా నడుచుకున్నారో మనకు బాగా తెలుసు. ఈ మోయాబీలు లోతు పెద్ద కుమార్తె వలన పుట్టిన సంతతి. వీళ్ళు మృత సముద్రానికి తూర్పుగా ఉండే ఒక చిన్న మన్య ప్రాంతాన్ని కోరుకున్న వాళ్ళు. దేశం చాలా అభివృద్ధి చెందింది. 60 మైళ్ళ వెడల్పు, 30 మైళ్ళ కంటే పొడవై ఎక్కువగా ఉండేది. అరేబియా ఎడారి యందు వీరు జీవించారు. ఏదోము దేశం ఇది. ప్రియులారా, జరిగిన విషయం ఏంటంటే ఆనాడు వీరు ఇజ్రాయేలీల ప్రజలు వాగ్దాన దేశానికి వెళుతుంటే ఆటంకపరిచిన వాళ్ళు వీళ్ళే కదా. మీకు గుర్తున్నదా? ఇజ్రాయేలీలు వాగ్దాన దేశానికి తమ కాలినడకను నడిచిపోతామంటే వాళ్ళు సెలవీయలేదు. ఇశ్రాయేలు రాజైన మోయాబు బిలాము ద్వారా పిల్లలు ఇజ్రాయేలుని శపించడానికి సిద్ధపడ్డాడు. చివరికి ఇశ్రాయేలీలు లోబడనందున వారిని శపించే వారు వ్యభిచారాన్ని చేయనట్లుగా ఉరియొడ్డమని మరి బిలాము బోధ చేసింది ఈ బాలాకు అనబడినటువంటి మోయాబు రాజుకి. ప్రియులారా, మరి మోయాబు దేశం, ఈ మోయాబీలు గూర్చి కీర్తనకాడు అంటాడు, ఏదోము నేను కాళ్ళు కడుగుకొను పళ్ళెము, మోయాబు మీదకి నా చెప్పును విసిరి వేస్తానంటాడు. అంటే మోయాబీలు ఇశ్రాయేలీలు వాగ్దాన దేశానికి వెళ్ళే విషయంలో ఆటంకపరిచిన వాళ్ళు. శపించడానికి, ఆశీర్వదించబడిన జనాంగాన్ని శపించడానికి సిద్ధపడినటువంటి వారు ఈ మోయాబీలు. ఆత్మీయులారా, ఆశీర్వదించబడిన ప్రజల ద్వారా ఆశీర్వదించబడుటకు ఇష్టపడాలి తప్ప ఆశీర్వదించబడిన జనాంగాన్ని శపించడానికి సిద్ధపడిన మనసు ఎవరిదంటే ఈ మోయాబీలది. చూడండి, వారి జననం దీవెనకరంగా లేదు, వారి బ్రతుకు దీవెనకరంగా లేదు. ఆత్మీయులారా, మరి యెహోషాపాతు కాలంలో కూడా ఇజ్రాయేలుకి విరోధంగా వీరు పోరాటం చేసినట్లు చూస్తాం, కానీ ఓడిపోతారు. వీరి ఆరంభం నుండి ముగింపు వరకు వారి జీవిత వృత్తాంతం బాగోలేదు. ఒక మాట చెప్పుటకు ఇష్టపడుతున్నాను. పరిశుద్ధుడైన మోషే మోయాబులో చనిపోయాడు. అదే మోయాబులో నుండి ఒక యవనస్తురాలు లేచారు, ఆమె రూతు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మోయాబీల వృత్తాంతం అంత దీవెనకరంగా లేదండి. ఇక రెండవది అనగా చిన్న కుమార్తె కూడా గర్భవతి, ఆమె కూడా ఓ కుమారుని కంది. వాడు అమ్మోనీయుడు, అమ్మోనీయులకు మూల పురుషుడు.
ఈ అమ్మోనీయుల యొక్క వృత్తాంతాన్ని లేఖనాల్లో మనం చూసినట్లయితే, మోయాబీలు ఎలాగున ఆరంభం నుండి వారు ఇజ్రాయేలుకు శత్రువులై పక్కలో బల్లెం వలె వాళ్ళు ఉన్నారో, ఈ అమ్మోనీయులు కూడా అలాగనే ఉన్నారు. అమ్మోనీయుడు అనగా నాకిడి జనాంగం అని అర్థం. పాపములో జురుకుంటూ, పాపమును ఆచరిస్తూ, పాపాన్ని బట్టి అతిశయించే స్వభావం ఈ అమ్మోనీయులది. నా దేవుని పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దైవజనుడైన దైవజనుడైనటువంటి మోషే మొదలుకొని మరి గిద్యోను, దావీదు, ఇలాగున అనేక మంది వారితో పోరాటాలు చేశారు. మీకు మాట చెప్పన, చిట్ట చివరికి ఇశ్రాయేలీలందరినీ నాశనం చేయాలని ఎస్తేరు గ్రంథంలో హామాను అనబడినటువంటి వాడు ఒకడున్నాడు. ఈ హామాను ఎవరో కాదు, అమ్మోనీయుల సంతతి వాడు. ఇదే అమ్మోనీయులను చంపమని, వారికి శేషం అనేది లేకుండా చేయమని సౌలు దేవుని ద్వారా ఆజ్ఞను పొందాడు. సమూయేలు ద్వారా సౌలు జయించలేని కారణాన అదే అమ్మోనీయుడు ప్రియులరా సౌలు చనిపోటకు కత్తి పట్టుకుని నిలవబడ్డాడు. నిజమే, ఏది మనం తొలగించాలో జీవితంలో తొలగించకపోతే అది మనల్ని తొలగించేస్తుంది. ప్రియులరా, ఈ అమ్మోనీయుల యొక్క చరిత్ర చిట్ట చివరికి యూదులందరూ కూడా భూమి మీద లేకుండా తుడిచిపెట్టబడుటకు కారణమైంది. విషయం ఏంటంటే, ఆనాడు ఎస్తేరు ఉపవాసం ద్వారా, ప్రార్థన ద్వారా దేవుని యందు నిలిచి అమ్మోనీయుల యొక్క పేరు అగాగీయుడు అనేటువంటి మరి ఈ అమ్మోనీయుల యొక్క హామాను యొక్క కలిగిన సంతతి అంతటిని కూడా తుడిచిపెట్టడానికి ఆమె కంకణం కట్టుకుంది. నా దేవుని పిల్లరా, ఇటు మోయాబీలు కానీ అటు అమ్మోనీయులు కానీ ఇజ్రాయేలుకి దీవెనకరంగా లేరండి. ఇజ్రాయేలుతో స్నేహభావంగా ఉండేటట్లుగా వాళ్ళు ప్రవర్తించారు తప్ప ఏనాడు స్నేహభావంగా లేరు. ఇజ్రాయేలీలే మోయాబీలతో స్నేహభావాన్ని కలిగి దాటి వెళ్ళిపోవాలనుకున్న వారు అంగీకరించలేదు. మోయాబీలు వాగ్దాన దేశానికి అడ్డగించారు. అమ్మోనీయులు అనుదినము వారికి బద్ధశత్రులై జీవించారు. దేవుని మహాకృప, దేవుని కనికరాలు, దేవుని వాగ్దానాలు ఇజ్రాయేలీలను వారి ముందుగా నడిపించి ఆ ఇరువురు సంతతిని జయించే శక్తిని దయచేశారు. ఆధ్యాత్మికంగా మన జీవితంలో ఏదైనా ప్రియులరా క్రమముగా చేస్తే అది దీవెనకరంగా మారుతుంది. క్రమము లేనిది అక్రమముతో సమానం, అది వర్ధిల్లదు. దానికి ఉదాహరణ ఈ అన్నదమ్ముల కుటుంబాలే. ప్రార్థన చేసుకుందాం. దేవా స్తోత్రాలు, దీవించి ఆదరించి బలపరచండి అయ్యా, పరిశుద్ధపరచండి. క్రమము లేనిది ఎంత అక్రమముగా ఉంటుందో లేఖనాల్లో ఈ అన్నదమ్ముల కుటుంబాలు చూపించారు. దేవా, ఏది చేసినా అది మా పనైనా, ప్రార్థన అయినా, వాక్య ధ్యానమైన, వ్యక్తిత్వ జీవితమైన, సంఘ సావాసమైన క్రమములో చేసి దీవించబోటకు మాకు కృపనియండి. ఆమేన్.